దీని సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు క్రాప్ వస్తుంది? ఇది సీజన్ అది డిసెంబర్ కి ఇదికి ప్రూనింగ్ చేయాలి. డిసెంబర్ స్టార్ట్ కి ప్రూనింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్ వరకు రోగం ఇదికి ఏం లేదు, ఏం ప్రాబ్లం అసలే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో యాపిల్ సాగు చేస్తున్నటువంటి ఫార్మ్ దగ్గరికి వచ్చినాం. ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమాపుడి గ్రామంలో ఉంది. నిఖిల్ చేతన కేంద్రాలయంలో ఇక్కడ ఉంది. సో ఇక్కడ దాదాపు 4 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు యాపిల్ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. సో 150 చెట్లు అయితే ఇక్కడ పెంచుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ దీన్ని నిర్వహిస్తున్నటువంటి దీని నిర్వాహకులు ఉన్నారు, అరుణ్ పాటిల్ గారు. ఆయనతో మాట్లాడదాం. సో ఆయన హిందీ తెలుగు కొంత ప్రాపర్ గా రాదు కాబట్టి కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేస్తున్నారు. సో ఎట్లా ఉంటుంది, దీని సాగు సంబంధించిన పద్ధతులు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్ జీ. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు? యాపిల్ కి 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ యాపిల్ తోట పెట్టింది. అదికి కానీ ఇది మార్కెట్ పర్పస్ తోని పెట్టలేదు. ఇది ఆశ్రమంకి కావాలతోని, ఇది ఆశ్రమంతోని అవసరం కావాలతోని పెట్టింది. ఎన్ని చెట్లు పెట్టారు అప్పుడు మీరు పెట్టిన? అది ఫస్ట్ స్టార్టింగ్ కి 150 చెట్లు పెట్టింది. అది వస్తలేదు సక్సెస్ అదేతోని పెట్టింది. టెస్టింగ్ కోసం అంతే కదా? అంతా. సో అయితే ఇప్పుడు అన్ని చెట్లు అంటే మన కాడ సెట్ అయినాయి? సెట్ ఉంది. ఏం వెరైటీ పెట్టారు అప్పుడు మీరు? ఇది హరిమన్ 99 ఒక వెరైటీ పెట్టింది. 4-5 చెట్టు అది అన్న వెరైటీ ఉంది. హరిమన్ బెటర్ సక్సెస్ ఉంది. హరిమన్ వెరైటీ బెటర్ సక్సెస్ ఉంది. సో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది చెట్లు ఇక్కడ అది టెంపరేచర్ కి మ్యాచ్ వస్తుంది. హరిమన్ 90 40-41 వరకు అది టెంపరేచర్ వచ్చినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. ఇబ్బంది లేదు. సో అయితే మీరు 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. సో అంటే ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఇయర్ కి వస్తుంది కానీ ఎక్కువ కాయలు వస్తలేదు. ఓకే, అంతే 4-5 ఒక చెట్టుకి వస్తుంది. మళ్ళీ సెకండ్ కి ఒక్కొక్క చెట్టుకి 50-40-30 అట్లా తక్కువ. నెక్స్ట్ అది చెట్టు గ్రోత్ వస్తుంది కదా, ఎక్కువ వస్తుంది. అప్పుడు పెరుగుతుంది. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు దాకా ఎక్కువ? ఇది లాస్ట్ ఇయర్ అది 200+ వచ్చింది ఒక్కొక్క చెట్టుకి. మంచి క్రాప్ వచ్చింది. కానీ ఇదికి సంవత్సరం అంతే ఎండ ఎక్కువ ఉంది, తర్వాత గాలి వస్తుంది. గాలి టైం కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. అది ఎండ టైం కి సమ్మర్ లో ప్రాబ్లం వచ్చింది. నార్మల్ గా దీని సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు క్రాప్ వస్తుంది? సీజన్ అది డిసెంబర్ కి ఇదికి ప్రూనింగ్ చేయాలి. డిసెంబర్ స్టార్ట్ కి ప్రూనింగ్ చేసిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్ వరకు క్రాప్ రెడీ వస్తుంది. ఫ్రూట్ తెంపుకోవచ్చు అప్పుడు ఏప్రిల్ కి తెంపనికి వస్తాము. మన దగ్గర ఒకటే సీజన్ సంవత్సరానికి. సీజన్ 2 ఉంది కానీ ఈ సైడ్ కి వెదర్ ఉంది, అది వెదర్ కి ఒకటి క్రాప్ కరెక్ట్ ఉంది. సో మన ఏరియాకు, మన లోకాలిటీకి, మన వాతావరణానికి సంబంధించి ఒకటి క్రాప్ అయితే సెట్ వస్తుంది. రెండో క్రాప్ రావట్లేదు. అయితే మీరు కంప్లీట్ ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ ఉంది. అది ఓన్లీ స్ప్రే టైం కి నీమ్ ఆయిల్ M45 కొంచెం మిక్స్ తోని చేస్తారు. మొత్తం పొలంకి లోపలికి ఎరుగు ఉంది. అంటే వేరే కెమికల్ గానీ వేరే ఫర్టిలైజర్స్ ఏం లేదు. ఓన్లీ ఎరుగు జరుగుతుంది. ఎందుకంటే ఇది మార్కెట్ సేల్ పర్పస్ లేదు, ఆశ్రమం కోసం. ఓన్లీ ఆశ్రమం అవసరాల కోసం పెంచుకున్నారు. సో ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఇది? ఎంత ఏరియా? ఇది ఏరియా అంతే 75, 100 కి 75 అంటే పౌన్ ఎకరా, 30 ఎకరా, 30 గుంటలు. 30 గుంటలు 150 చెట్లు. ఎంత డిస్టెన్స్ లో పెట్టారు? ఇది లైన్ టు లైన్ డిస్టెన్స్ 15 feet ఉంది. చెట్టు డిస్టెన్స్ 12 feet ఉంది. లైన్ టు లైన్ 15 feet, చెట్టుకు 12 feet గ్యాప్ తోటి పెట్టింది. సో మంచి సెట్ అయింది. సెట్ ఉంది. సో దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. చెట్లకు కూడా ఏం లేదు. సో నీళ్ళు ఎట్లా ఇచ్చుకుంటారు వీటికి? నీళ్ళకి అది డ్రిప్ తోని ఉంది. నీళ్ళు అది అందరు మైండ్ కి అదే పొలంకి యాపిల్ అది హిమాచల్ వల్ల ఉంది, తర్వాత ఎక్కువ నీళ్లు కావాలి, అది లేదు. ఇది చెట్టుకి నీళ్ళు తక్కువ ఎంత ఉంది అంత కరెక్ట్ ఉంది, సెట్ వస్తా. నీళ్ళు ఎక్కువ ఉంది తర్వాత చెట్టు ఇది నీళ్ళు ఎక్కువ ఉంది వర్షం టైం కి, తర్వాత ప్రాబ్లం వచ్చింది చెట్టుకి. కొంచెం నీళ్ళు తక్కువ కావాలి చెట్టుకి. అంటే మీరు నీళ్ళు ఎట్లా ఇది చెట్టు చిన్న ఉందిగా, అప్పుడు ఒక డైలీ పెట్టాలి, కానీ ఒక 10 minutes 20 minutes అది అట్లా పెట్టాలి. సమ్మర్ టైం కి కొంచెం ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు ఇంత ఒక 4 సంవత్సరాల చెట్టు ఉంది కదా, సో దీనికి ఎంతసేపు ఇస్తారు నీళ్ళు? ఇప్పుడు ఈ టైం కి నేను ఇది గంటన్నర సేపు ఇస్తాను ఒక్కొక్క ముక్క అంతా. సో దీనికి ఏమైనా రోగాలు ఏమైనా వస్తాయా? రోగం ఇదికి ఏం లేదు, కానీ ఓన్లీ తెల్లదోమ, పచ్చదోమ ఉందిగా, దోమ ఒక్కొక్క టైం కి పురుగు ఎక్కువ లేదు. కానీ ఇదికి 1 సంవత్సరాలకి 5-6 టైం అది స్ప్రే చేయాలి. సంవత్సరానికి 5-6 సార్లు స్ప్రే చేయాలి. క్రాఫ్ట్ ఉంది అప్పుడు ఇదికి 4-5 టైం స్ప్రే చేయాలి. క్రాఫ్ట్ లేదు తర్వాత ఇదికి 2-3 టైం
స్ప్రే ఉంది తర్వాత సరిపోతా ఒక సంవత్సరానికి. ఇది ఎక్కువ క్రాప్ ఖర్చు ఉంటే 4-5 సార్లు చేయాలి, క్రాప్ లేకపోతే 2-3 సార్లు చేయాలి. 2 టైం 3 టైం ఉంది తర్వాత సరిపోతుంది. ఏం లేదు తర్వాత కూడా ఏం లేదు, అవసరం లేదు చేయొద్దు. చేయొద్దు. అయితే ఏం స్ప్రే చేసుకుంటారు అప్పుడు మీరు? ఇది నీమ్ ఆయిల్ ఉంది, 10,000 ppm ఉంది, 5,000 ppm ఉంది తర్వాత సరే, కానీ నీమ్ ఆయిల్ ఉంది తర్వాత ఇది బెటర్ ఉంది. నేనే ఆర్గానిక్ వేల చేసినప్పటికి కూడా మీకు మొక్కకి ఒక 200 ఫ్రూట్స్ వరకు వస్తుంది. వస్తుంది. ఆర్గానిక్ ఉంది తర్వాత అట్లా వచ్చింది. మళ్ళీ కెమికల్ యూజ్ చేసిన తర్వాత నేను చూడలేదు ఇప్పుడు వరకు. కానీ కెమికల్ అది హరిమన్ వాళ్ళకి చెప్పింది తర్వాత అది చెప్పింది, ఇది కెమికల్ యూజ్ ఉంది తర్వాత ఏం టెన్షన్ లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఇదికి ఫ్రూట్ ఎక్కువ వస్తుంది. కెమికల్ వాడితే ఇంకెక్కువ వస్తుంది. మొక్కలకు ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి కాయలకు అంటే ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ కి ఎంత తేడా ఉంటుంది? అంతే ఎంత డిస్టెంట్ 5 months కి మొత్తం అంతే కటింగ్ వస్తుంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ ఎండింగ్ వరకు మొత్తం కట్ వస్తుంది. 4-5 నెలలకి కంప్లీట్ వస్తుంది. 4 నుంచి 5 నెలల కంప్లీట్. సో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు. అయితే మీరు ఫస్ట్ సంవత్సరం తక్కువ వచ్చినాయి, సో 4 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరం క్రాప్ ఎక్కువ వచ్చింది. వాతావరణం సెట్ ఉంది, వాతావరణంకి సెట్ ఉంది. కానీ 40 క్రాస్ ఉంది టెంపరేచర్, 45 వరకు పోయిన తర్వాత కొంచెం ఫ్రూట్ బాయిల్ వస్తుంది కింది సైడ్ నుంచి. టెంపరేచర్ ఎక్కువ ఉంది తర్వాత బాయిల్ వస్తా, అదే అట్లా ఉంది. కానీ ఈ సైడ్ కి 42 వరకు లాస్ట్ ఉంది టెంపరేచర్. సో అన్ని చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంది. మీరు మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు? ఎప్పుడు తెచ్చుకున్నారు? నేను 2021 కి హిమాచల్ ప్రదేశ్ సైడ్ నుంచి హరిమన్ ఉంది మెయిన్ ఓనర్, ఆ సైడ్ నుంచి తెచ్చింది. ఈ సైడ్ కి మళ్ళీ వేరే నర్సరీస్ ఎక్కువ ఉంది కానీ ఆ సైడ్ నుంచి నేను తీసుకురాలేదు. ఎంత పడ్డది మీకు మొక్క అక్కడ నుంచి? అది అప్పుడు 250 కి ఉంది, ఈ టైం కి 320, 420 అది అట్లా. అంతే నేను తెచ్చింది అది కొత్త గ్రాఫ్టింగ్ ఉంది, అది తెచ్చింది చెట్టు. రూట్స్ వేరే ఉంది, గ్రాఫ్టింగ్ ఉంది, అది హరిమన్ వాళ్ళ ఉంది. అది కొత్త గ్రాఫ్టింగ్ వాళ్ళ తెచ్చిన తర్వాత 250 కి వచ్చింది అప్పుడు. ఈ టైం కి అది ఆ సైడ్ నుంచి 1 year గ్రాఫ్ట్ చెట్టు, గ్రాఫ్టింగ్ వాళ్ళ 1 year వాళ్ళ చెట్టు ఉంది. తర్వాత 320 కి 420 కి అట్లా ఆ సైడ్ నుంచి ఉంది చెట్టు. అది తెచ్చినప్పుడు 250 ఉంది, 250 ఇప్పుడు 320, 420 ఉంది. 1 year 1.5 year. సో మనం తెచ్చుకున్నాక జనరల్ గా మీకు ఒక సంవత్సరం తర్వాత వచ్చిందండి క్రాప్? అంతే, ఒక సంవత్సరంలో వచ్చింది క్రాప్. నేను 2021 జనవరికి 4 తారీఖుకి పెట్టింది. నెక్స్ట్ ఇయర్ అంతే 2022 కి ఇదికి క్రాప్ కటింగ్ చేసింది, నేను ప్రూనింగ్ చేసింది. ఏప్రిల్ వరకు క్రాప్ వచ్చింది. ఒక్కొక్క చెట్టుకు 4-5 చెట్టు ఫ్రూట్ వచ్చింది. 4 యాపిల్ కాయ సైజ్ కూడా అంత బాగుంది, ఫుల్ సైజ్ వస్తుంది. ఇది ఏం సైజ్ కి ఏం ప్రాబ్లం లేదు, స్వీట్నెస్ కి ఏం ప్రాబ్లం లేదు. స్వీట్ అది హిమాచల్ వర యాపిల్ ఉంది, అది బెటర్ బెటర్ వస్తుంది. ఫ్రూట్ మంచి టేస్ట్ ఉంటుంది, మంచి టేస్ట్ వల్ల ఉంది ఫ్రూట్, ఏం అది టెన్షన్ వల్ల లేదు. సో ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా తీసుకెళ్ళారా? మన దగ్గర నుంచి గ్రాఫ్టింగ్ 4-5 ప్లేస్ కి తీసుకుపోయింది. వేరే అది విజయవాడ సైడ్ కి, ఇక్కడ జగిత్యాల సైడ్ కి తీసుకుపోయినది. ఇక్కడ లోకల్ ఏమైనా దొరుకుతున్నాయా మీకు తెలిసినంత వరకు మొక్కలు? ఈ లోకల్ కి ఇక్కడ లేదు, దొరకలేదు. అంతే లోకల్ కి హిమాచల్ ప్రదేశ్ సైడ్ నుంచి తీసుకుని వస్తుంది. నేను ఎవరు వేరే వాళ్ళ చెప్పింది ఎక్కువ రిక్వెస్ట్ తోని బుక్ చేసిన తర్వాత నేను బుక్ చేసింది. దీనికి డ్రిప్ నడుస్తుందా? డ్రిప్ ఉంది, మనం వాటర్ అట్లా పెట్టుకో, వాటర్ ఓపెన్ వాటర్ పెడితే తర్వాత టెన్షన్. ఎందుకంటే డ్రిప్ ఉంది తర్వాత బెటర్, ఎందుకంటే నువ్వు ఎంత కావాలి వాటర్ చెట్టుకి అంత పెట్టడానికి వస్తా, 1 గంటన్నర అట్లా. ఇది ఓపెన్ పడతా తర్వాత ఇది వరి లాగా లేదు. ఇది ఓపెన్ ఇట్లా పైప్ పారించేటట్టు ఓపెన్ ఉంది తర్వాత, కానీ ఎంత వాటర్ ఒక చెట్టుకి 10 లీటర్ కావాలి. నువ్వు ఓపెన్ పెట్టిన తర్వాత ఎక్కువ అవసరం లేదు. తర్వాత అది కరెక్ట్, డ్రిప్ కరెక్ట్ ఉంది. 15 feet కి డ్రిప్ పెట్టాలి, లైన్ టు లైన్ 15 feet పెట్టాలి, చెట్టు 12 feet పెట్టాలి. ఆ సైడ్ కి 12 feet డిస్టెన్స్ తోని డ్రిప్పర్ పెట్టాలి, సరిపోతుంది. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఈ యాపిల్ తోటల ఫార్మింగ్ లో? ఏం ప్రాబ్లం అసలే లేదు, ఇబ్బంది అసలు లేదు. దీనికి ఎంత ఖర్చు అయ్యుండొచ్చు మీకు? అంతే చెట్టు అది ఫస్ట్ నాకు డ్రిప్ ఫిట్టింగ్ లేదు, అప్పుడు నేను చెట్టు పెట్టింది కొంచెం బస్టింగ్ వచ్చింది నా సైడ్ కి. నేను చెట్టు పెట్టిన తర్వాత డ్రిప్ పెట్టింది, సడన్లీ పెట్టలేదు. అప్పుడు సక్సెస్ వస్తా లేదు అది తెలియదు కదా. అప్పుడు నేను డ్రిప్ పెట్టింది. ఇది ఖర్చు అంతే, ఒక చెట్టు 250కి, అప్పుడు 150 చెట్టు ఉంది. అట్లా మళ్ళీ ఎరుగు పెట్టింది నేను 2x2 ఫస్ట్ గుంత పెట్టాలి, 1.5 ఉంది తర్వాత సరే. ఆ సైడ్ కి
చెట్టు పెట్టడానికి ఫస్ట్ ఒక నెల 15 days ఫస్ట్ గుంత పెట్టాలి. గుంత తీయాలి. ఆ సైడ్ కి ఆవు అలా ఎరుగు ఉంది తర్వాత సరే, మేకల వల ఉంది తర్వాత సరే, కానీ ఆ సైడ్ కి ఒక గంప ఎరుగు కావాలి. ఎరుగు పెట్టిన తర్వాత మిక్స్ చేయాలి. మొత్తం అది మట్టితో మిక్స్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్ తర్వాత 15 days తర్వాత చెట్టు పెట్టాలి. ఎందుకంటే అది మిక్స్ తర్వాత కొంచెం కంపోస్ట్ వస్తాయి, అది అదితోని మళ్ళీ చెట్టు పెట్టాలి. బెటర్ లెవెల్ కి చెట్టు వస్తాయి, ఏం టెన్షన్ లేదు. ముక్క తెచ్చుకొని ఒక ముక్క పెట్టుకునే కంటే ముందు ఒక నెల రోజుల వరకు గుంట తవ్వి దాంట్లో ఎరువు మిక్స్ తోని క్లోజ్ చేయాలి. చేసుకొని తర్వాత మళ్ళీ కావాలని మళ్ళీ తవ్వి మళ్ళీ పెట్టాలి. ఇట్లయితే మొక్క మంచిగా వస్తుంది. ఇంకేమన్నా ఇదికి ఏం లేదు, ఇబ్బంది అస్సలే లేదు. కానీ ఆర్గానిక్ ఉంది తర్వాత కొంచెం అది క్రాప్ తక్కువ వస్తుంది క్రాప్. దీంట్లో ఏమన్నా ఇప్పుడు క్రాప్ వచ్చే లోపల ఇక్కడ మధ్యలో అంటే మధ్యలకి సెంటర్ కి ఏమో వెజిటేబుల్ పెట్టడానికి వస్తాను. ఏమి టమాటా ఉంది, మిర్చి, ఏం టెన్షన్ లేదు. అదే అస్సలే టెన్షన్ లేదు. నేను 4 సంవత్సరాల నుంచి ఇది వెజిటేబుల్ పెడుతుంది. వెజిటేబుల్ కంటిన్యూ. ఇప్పుడు ఆలు ఉంది ఇక్కడ, ఇప్పుడు తెచ్చింది ఆలు ఉంది. అది క్రాప్ అది ఉందిగా, అప్పుడు యూజ్ చేసింది. ఇప్పుడు ఆశ్రమంకి ఎవరికి చెట్టు కావాలి తర్వాత కాంటాక్ట్ చేస్తా, తర్వాత నేను చెట్టు బుక్ చేస్తా. మీరు బుక్ చేస్తారా? బుక్ చేస్తా. ఏం లేదు, అక్కడికి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్. వీటికైతే రోగాలు అయితే ఏం రావు. రోగాలు ఏమో అవసరం లేదు, రోగాలు లేదు. కానీ టెంపరేచర్ ఎక్కువ ఉందిగా, అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పెట్టాలి. తప్ప వేరే రోగాలు కానీ వేరే రోగాలు ఏం లేదు. ఇప్పుడు వరకు నేను పురుగు చూడాలి చెట్టుకి. సో మన కాడ సెట్ అయిపోయింది. సెట్ ఎవరికి చెట్టు కావాలి తర్వాత అది బుక్ చేస్తా. నవంబర్ టు డిసెంబర్ వరకు బుకింగ్ ఉంది. తర్వాత బుకింగ్ లేదు. 1 సంవత్సరానికి ఒక టైం కి బుకింగ్ ఉంది. సంవత్సరానికి ఒకసారి నవంబర్ డిసెంబర్ కి ఉంది. మళ్ళీ అది కొత్త గ్రాఫ్టింగ్ వల్ల. పాత చెట్టు కావాలి తర్వాత 1 year వల్ల 1 year half వల్ల చెట్టు కావాలి తర్వాత ఇప్పుడు వరకు బుకింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఫోన్ చేసిన తర్వాత మనం ఇక్కడ తెచ్చిపెట్టింది 1 year లేదు. ఇది నేను కొత్త గ్రాఫ్టింగ్ వల్ల తెచ్చింది. గ్రాఫ్టింగ్ 1 year కే క్రాప్ వచ్చింది. 1 year కి క్రాప్ వచ్చింది. కానీ చెట్టు తెచ్చింది ఇది, అది కొత్త గ్రాఫ్టింగ్ వల్ల. అదే కొత్త గ్రాఫ్టింగ్. మళ్ళీ అది పాత గ్రాఫ్టింగ్ వల్ల కావాలి తర్వాత అంతే. కొత్త గ్రాఫ్టింగ్ వల్ల 250 కి ఉంది. 1 year వల్ల గ్రాఫ్టింగ్ ఉంది, అది 320 కి ఉంది. 1.5 year వల్ల గ్రాఫ్టింగ్ వల్ల 420 కి ఉంది చెట్టు. కావాలంటే మీరు తెప్పిస్తారు. మీకు అది నంబర్ ఉంది నాది, 9503739158. ఓకే, నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు కావాలంటే తెప్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అరుణ్ పాటిల్ గారు చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల క్రితం అయితే వీళ్ళు యాపిల్ ఫార్మింగ్ చేస్తున్నారు చెప్తున్నారు. సో దీంట్లో హరిమాన్ వెరైటీ వేసుకున్నట్టు చెప్తున్నారు. దాంట్లో కొన్ని చెట్లు అన్న వెరైటీ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో వీళ్ళు అక్కడ నుంచి అవైతే గ్రాఫ్టింగ్ చేసినటువంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సో దీంట్లో వీళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మ్ చేస్తున్నారు. ఇది కూడా కేవలం వీళ్ళ ఆశ్రమ అవసరాల కోసమే ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది కమర్షియల్ కాదు. సో వీళ్ళు దాదాపు 4 సంవత్సరాలు చేస్తున్నారు. సో మన వాతావరణానికి కంప్లీట్ గా సెట్ అయ్యిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్రాప్ వచ్చినట్టుగా తీసుకుంటారని చెప్తున్నారు. సో టెంపరేచర్ సమ్మర్ లో కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో వాటర్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. సో సాధారణంగా వీటికి డ్రిప్ వేసే వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ కూడా యాపిల్ మన దగ్గర సెట్ అయినట్టుగా చెప్తున్నారు. సో సంవత్సరానికి 200 ఒక చెట్టుకు 200 కాయల వరకు 200 పండ్ల వరకు కూడా వస్తున్నట్టుగా అరుణ్ పాటిల్ గారు చెప్తున్నారు. సో దీన్ని మొత్తం మొక్కను పెట్టుకునే దగ్గర నుంచి కూడా ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న వరకు కూడా ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆయన కంప్లీట్ గా ఆయన తెలిసినటువంటి సమాచారం అయితే చెప్తున్నారు. సో దీంతో పాటు ఏదైతే యాపిల్ మొక్కలనే వీటిని ప్రూనింగ్ చేయాలి, డిసెంబర్ లో ప్రూనింగ్ చేస్తామని చెప్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా వీటికి ఫ్రూటింగ్ వస్తుందని చెప్తున్నారు. సో ఆ లోపలనే ఫ్రూట్ తిప్పుకునే విధంగా ఉంటుందని చెప్తున్నారు. సో వీటికి ఎట్లాంటి రోగాలు కానీ చీడపీడలు కూడా రావాలని ఆశించామని చెప్పి ఆయన చెప్తున్నారు.